బాలీవుడ్ నటి శోభితా ధూళిపాల జాతీయ మీడియాలో టాప్ సెలబ్రిటీగానే కాకుండా అనేక వార్తల్లో ట్రెండింగ్ గా నిలుస్తుంది. బాలీవుడ్ స్క్రీన్ మీద హాట్ గా అందాలు ఆరబోస్తూ అందం, అభినయంతో ఆకట్టుకుంటూ హిందీ సినిమా పరిశ్రమలో దూసుకెళ్తోంది శోభిత. అయితే తాజాగా నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె మీడియాలో టాప్ సెలబ్రిటీగా మారిపోయింది. అయితే తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించింది. ఇక ఆమె ఏమన్నారంటే, నాగ చైతన్య, శోభిత 2 ఏళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. అయితే వారిద్దరి ఎఫైర్ గురించి అనేక రూమర్స్ వచ్చినా వాటిపై స్పందించకుండా జాగ్రత్త పడ్డారు. కానీ గుట్టుచప్పుడు కాకుండా తమ ఎంగేజ్మెంట్ ని ప్రకటించి తమ బంధానికి అధికార ముద్ర వేశారు. అయితే పెళ్లి ఎప్పుడు అనే విషయంపై వారిద్దరూ గుంబనంగా ఉంటున్నారు. జీవితం గురించి అంత సీరియస్ గా తీసుకోకూడదు. ఒక నది ప్రవాహంలా సాగిపోవాలి. అంతేగాని దానికి ఒక లక్ష్యం ఉండకూడదు. నీ జీవితంలో ఏం చేయాలి అనుకుంటే అది చేసేయాలి. లైఫ్ ను ప్రతి నిమిషం ఆస్వాదించాలి. అంతేకాని కట్టుబాట్లు పెట్టుకుని లైఫ్ ని కుదించుకోవద్దు. మనకు పెద్దగా లక్ష్యం లేనప్పుడు లైఫ్ పై పెద్దగా ఆసక్తి ఉండదు అన్నారు. లైఫ్ లో కొందరు ఆర్థిక పరంగా అభద్రతా భావానికి లోనవుతారు. ఎవరితోనైనా రిలేషన్షిప్ లో ఉంటే ఇంకా ఆ భయం ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి సపోర్ట్ ఉంటే ఎలాంటి భయాలు జీవితంలో ఉండవు. మన పక్కన ఒకరు ఉన్నారంటే చాలా విషయాలు సాధించేందుకు వీలు ఉంటుంది. భర్తల సహకారం, స్వేచ్ఛ ఉన్న మహిళలు గొప్పగా రాణించిన సందర్భాలు ఉన్నాయి. నేను కూడా నా జీవితంలో భర్త పాత్ర ఉంటుందని భావిస్తున్నాను అని ఆమె తెలిపారు. ఇక నా జీవితంలో కొన్ని విషయాలను నిజాయితీగా పంచుకోవాలి అనుకుంటున్నాను. త్వరలోనే మాతృత్వాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. తల్లి కావడానికి నేను పెద్దగా రూల్స్ పెట్టుకోలేదు. అది ఎప్పుడైతే అప్పుడే అని ఎదురు చూస్తున్నాను. మాతృత్వపు అనుభూతి గురించి ఊహించుకుంటూనే గొప్పగా ఉంటుంది అని శోభిత అన్నారు. ఇక శోభితా ధూళిపాల కెరియర్ విషయానికి వస్తే గూఢాచారి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇటీవల ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తమిళంలో పొన్నియిన్ సెల్వన్ సినిమాలో తన రోల్తో మెప్పించింది. ఇక కల్కి సినిమాలో నటించిన ఆమె ప్రస్తుతం మంకీ మ్యాన్ అనే అమెరికన్ ఇంగ్లీష్ సినిమాలో నటిస్తోంది.